మందల రమేష్, ఎల్ఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచిపోయినా ఎన్నికల ముందు ఎస్సీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం విషయంలో జాప్యం తగదని తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేస్తే వాటిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్ధరించి అమలు చేస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడిచిపోయి వాటిని అమలు చేయకపోవడం అత్యంత దౌర్భాగ్యం. ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకపోవడం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను మరియు రైతులకు సంబంధించి బోరు, మోటార్ పంపు, ల్యాండ్ డెవలప్మెంటు ఇలాంటి స్కీములను అమలు చేయకపోవడం, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కీము, అంబేద్కర్ విదేశీ విద్య ఇలాంటి స్కీములు కూడా అమలు చేయకపోవడం అత్యంత బాధాకరం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల పేరుతోటి కేంద్రం ద్వారా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తీసుకొచ్చి వాటిని ప్రక్కదారి మళ్లిస్తున్నారే తప్ప ఎస్సీ ఎస్టీ కాలనీలలో వారి అభివృద్ధికైనా మంచినీళ్ళు, రోడ్లు, డ్రైనేజీలు, వైద్యం పట్ల ఖర్చు పెట్టాల్సిన సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయకుండా ప్రక్కదారి మళ్లిస్తున్న తీరును తీవ్రంగా ఎల్ఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. ఆయా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలారా, ఎస్సీలపైన కపట ప్రేమ చూపించడం కాకుండా దళిత పథకాలైన 27 పథకాలను తక్షణమే పునరుద్ధరించి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పటిష్టంగా అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో దళితుల ఓట్ల ద్వారా తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరిస్తున్నాం.